హలో ఫ్రెండ్స్, ఇవాళ మా అబ్బాయి ఎప్పుడో కట్ చేసిన బీరకాయలు ఉన్నాయంట. డీప్ ఫ్రీజ్లో పెట్టున్నాడు. అవి గడ్డ కట్టుకొని ఉన్నాయి. అవి నేను చూసారు కదా, అవి ఎలా తీయాలంటే ఓవెన్లో పెట్టి డీప్ ఫ్రాస్ట్ చేయమన్నాడు. డీప్ ఫ్రాస్ట్ చేసిన తర్వాత అది మెల్లిగా ఊడిపోయిందనమాట. అంటే ఆ గడ్డ అంతా ఊడిపోయి, ఐస్ గడ్డలంతా ఊడిపోయి విడిగా వచ్చింది. ఇదిగోండి, దానికి కావాల్సినవి కొత్తిమీర, పచ్చిమిర్చి, టొమాటో, పోపు, అంటే ఆవాల, జీలకర్ర అవన్నమాట. ఆయిలు, సాల్ట్ ఇవన్నీ మామూలే కదా. అంటే ఎప్పుడో పెట్టి మర్చిపోయాడంట. సరే, అది పచ్చడి చేద్దాము, ఇంక దేనికి బాగుండదని నేను పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ మనం దానికి కావాల్సిన పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. తొక్కు పచ్చడి టైప్లో ఉంటుంది. ఫుల్ ఫైబర్ ఉంటుంది. దానికి సరిపడా పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము టమాటాలు తీసుకోవాలి. ఒకే ఒక టమాటా తీసుకున్నాను. అది ఒక టమాటానే ఒక 1/4 కిలో ఉందండి. అంత పెద్ద టమాటో. కొంచెం అల్లం వేసాను, డైజెషన్కి బాగుంటుందని. ఈ చింతపండు ఒక రవ్వ బాగా కడిగి కొంచెం నానబెట్టుకొని ఉండాలి. దాంట్లో పెచ్చులు ఏమేమి లేకుండా తీసి పెట్టుకొని ఉండాలి, అవసరమైనంత వాడుకునేదానికి. దీంట్లో హైలైట్ ఏంటంటే కొత్తిమీర ఎక్కువ వేయాలండి ఈ బీరకాయ పచ్చడిలో. చూసారు కదా, టమాటా, పెద్ద టమాటా. ఇది ఒకటే 1/4 కిలో ఉంటుంది. అంత పెద్ద టమాటా ఇది. వీడియోలో చిన్నగా కనపడుతుంది. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే నెల్లూరు నుంచి తీసుకొచ్చినటువంటి నెయ్యి అనమాట. గడ్డగట్టుంది. దాన్ని ఒక బాటిల్లో వేద్దామని పెట్టున్నాను. ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు డీప్ ఫ్రాస్ట్ అయిన ఈ బీరకాయ ఉంది కదా, అందులోంచి ఎంత నీళ్ళు వచ్చాయో చూడండి. ఆ నీళ్ళు ఏంటంటే ఐస్ నీళ్ళు అనమాట. ఐస్ గడ్డ కట్టుకుంది కదా. ఇది మనం ఈ బీరకాయలు ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రెష్ బీరకాయ అయితే కనుక బాగుండేది. దీంట్లో ఎక్కువ నీళ్లు వచ్చేస్తున్నాయి కాబట్టి నీళ్లు బాగా పొయ్యేదాకా ఇంకొంచెం ఆయిల్ కూడా వేసి, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసాను, అది స్కిప్ అయింది. బాగా ఇది ఫ్రై చేయాలన్నమాట. ఇక్కడే మన ఓపిక, ఎందుకంటే అది బాగా ఫ్రై అయిపోవాలి. దాంట్లో చెమ్మ లేకుండా అయిపోవాలన్నమాట. కలబెడుతూ ఉండాలండి, ఎందుకంటే దాంట్లో చెమ్మ ఉంది కదా. ఇప్పుడు కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. చింతపండు, ఉప్పు మళ్ళీ వేద్దాము. ఇది మొత్తం అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. చల్లబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మిక్సీలంతా వేడివేడిగా వేస్తే పోతాయంట. సో ఇది బాగా మగ్గిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టాను. ఇదిగోండి, గీ బాటిల్లో వేసాను. నెల్లూరు నుంచి తెచ్చిన గీ అది. ఆ స్టవ్ పక్కన పెట్టాను, కొంచెం కరుగుతుంది అనే ఉద్దేశంతో. కొంచెం పసుపు పొడి వేయాలి. సో ఇవి ముందు ఎక్కువ ఆయిల్లో ఇవన్నీ బాగా మగ్గని పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం దాన్ని చల్లార్చి ఒక మిక్సీలోకి వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల మిక్సీ వెతుక్కోవాలి ఏడుందో. ఇది మన ఇల్లు అయితే మనకి ఎక్కడెక్కడ ఉంటాయని తెలుస్తుంది. వాళ్ళ ఇల్లు కదా. సో ఇదనమాట మిక్సీ. రివర్స్లో వేయాలి. ఆ పైన ఏంటంటే మనం స్పూన్ పెట్టి కలపట్టకుండా అదే పైన తిప్పితే కలిపెడుతుంది అనమాట. సో ఇదంతా అయిన తర్వాత నేను అది చల్లార్చడానికి పక్కన పెట్టాను. వేరే కడాయి తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వీళ్ళు అవకాడో ఆయిల్, ఎందుకంటే వేరే ఆయిల్ వాడడం లేదు. ఇది కొంచెం వాడినా బాగుంటుంది. ఇది పోపు. ఇవన్నీ పోపులో వేయాల్సినవి. ఫస్ట్ మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి.
ఇక్కడ గ్యాస్ ఏంటోనండి ఎంత పెట్టినా కూడా సరిగా సెగే రాదు. నాకెందుకు అట్ట అనిపిస్తుంది. ఈ పోపు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఎండుమిర్చి, తెల్లగడ్డ వేస్తాము. ఇక్కడ కరివేపాకు భలే కాస్ట్ అండి. బంగారం లాగా వాడతారు ఇక్కడ. 4-5 మట్టలు $1 ఉంటుంది. మనమైతే పడేస్తుంటాం చీప్గా. కొంచెం ఇంగు వేయాలి, మంచి స్మెల్ వస్తుంది. ఇది కూడా చల్లార్చి పక్కన పెట్టుకుందాము. అంతే. ఈ పోపు వేసినటువంటి ఈ కడాయిని పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఉప్పు, చింతపండు వేయాలన్నమాట. ఈ ఎర్రగడ్డలు ఏంటంటే పచ్చళ్ళలో వేస్తే పాడవుతుంది, వాసన వస్తుంది. కాబట్టి మనం అవసరమైనప్పుడు కొంచెం కలుపుకునేట్టు. ఇప్పుడు ముందు మనం మిక్సీ జార్లో చింతపండు, ఉప్పు వేయాలి. తర్వాత మిగతావి ఈ చల్లారిన ఐటమ్స్ అంతా వేసి మిక్సీ కొట్టుకోవాలి. బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇదే విధంగా ఎటువంటి వెజిటబుల్ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ దోసకాయ, వంకాయ, బెండకాయ ఇట్లాంటివన్నీ వేసుకొని చేసుకోవచ్చు. ఈ పోపు అందులో వేసేసేయాలి. ఇప్పుడు ఉప్పు చూసుకొని మనం అవసరమైతే వేసుకోవాలి. మంచి లైక్ ప్లీజ్. టేస్ట్ వస్తుంది. నెయ్యి అది వేసుకొని పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి.